ఎందరినో దాటి తెలంగాణ మేచి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి తలమానికంగా రాష్ట్రం. తలసరి ఆదాయంలో దేశంలోని తెలంగాణకు సరిలేరు ఎవరు. జీఎస్టీపీలో టాప్ 10 ఏళ్లలో 190% వృద్ధి రేటు. 13 రాష్ట్రాలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు నమోదు. రాబడిలోనూ రారాజే. 12% దాటిన వార్షిక పన్ను ఆదాయ వృద్ధి. జాతీయ సగటుతో పోలిస్తే అనేక అంశాలలో రాష్ట్రం ముందంజ. రుణాల కట్టడిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 10 ఏళ్ల ఆర్థిక ప్రగతికి అద్దం పట్టిన సామాజిక ఆర్థిక సర్వే 2024 అయినా అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. సంపద వృద్ధిని ప్రస్తావించకుండా పదే రుణాల ప్రస్తావన. వాస్తవాలను దాచి ప్రజలను భయపెట్టేందుకు విఫలం. 2014లో తెలంగాణ ఎట్లున్నది, ఆర్థిక పరిస్థితి ఎక్కడున్నది, 10 ఏళ్లు ఎట్ల కొత్త శిఖరాలను చేరింది, ఎంత సంపద పెరిగింది, తెలంగాణ దశాబ్ది ప్రగతికి ఆర్థిక సర్వేల ప్రశంసలు కురిపిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధిని దాచి అప్పులను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపుగా 3,47,299గా జీఎస్టీపీని 14.63 లక్షల కోట్లుగా బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2014లో 1,12,162గా తలసరి ఆదాయం 3 రెట్లు ఎలా పెరిగిందో చెప్పలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ అనే వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తి. ఈ సంవత్సరంలో ఇప్పుడు ఏం చేయాలంటే అది చేస్తాడు. కానీ అందరికీ తెలియదు కదా కేసీఆర్కు సంబంధించి. ఇక వైద్య శాఖ బదిలీలలో అక్రమాలు. నిగ్గు తేల్చిన ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి నివేదిక. కోరుకున్న చోట పోస్టింగు లక్షలలో వసూలు. సంఘాల నేతల నుంచి హెచ్ఓడీల దాకా పాత్ర. నర్సు నుంచి ప్రొఫెసర్ల వరకు అడ్డదారులు. అందుకే సీనియారిటీ వేకెన్సీ జాబితాలో మార్పులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది మన 3 రంగుల జెండా. 3 రంగుల జెండా. ఇగో ఇది నీ పరిపాలన. రేవంత్ అన్న పరిపాలనలో వైద్య శాఖ బదిలీలలో అక్రమాలు జరిగినాయని ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్సే హెచ్చరించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్సే హెచ్చరించింది. ఇక ఆలోచించండి. స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి. గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి. ధరణి సమస్యలపై సమగ్ర చట్టం అవసరం. ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి. పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలంపై అధ్యయనం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆయన ఏదో చెప్తాను ముచ్చట కానీ మనకెందుకు కానీ ఇగో ఇది 8 గ్రామాలలో ఒక్కరికి మాఫీ కాలే. జనగామ జిల్లా చిలుపూరు మండలంలో రుణమాఫీ చిత్రం. బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన. మాఫీ చేయనంత తప్పు మేమేం చేస్తున్నాం. బ్యాంకు మేనేజర్ను నిలదీసిన కన్నాపూర్ రైతులు. తమకు రుణమాఫీ కాకపోవడంపై కరీంనగర్ జిల్లా మొగులంగూరు ఇండియన్ బ్యాంక్ మేనేజర్తో వాగ్వాదానికి దిగిన కన్నాపూర్ రైతులు. ఇక చూడయ్యా రేవంత్ రెడ్డి గారు. అయ్యో రేవంత్ రెడ్డి గారు చూడండి, 8 గ్రామాలలో ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ కాలే. ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే. నీ రుణమాఫీ ఇగో ఇది. తర్వాత చేతులు దులుపుకుంటామని మా అందరికీ తెలుసు. ఆగస్టు 15 లోపు అంటూ అన్ని అటకెక్కితో అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. రేపు భవిష్యత్తులో నీ అసలు రూపం బయటికి వస్తుంది. ఇప్పుడే కదా మొదలైంది పరిపాలన. 7 నెలలు అయింది కదా. ఇక నీకు ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా నువ్వు చేసేటి అన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు రుణమాఫీ రైతు బంధుకు పెట్టుబడి సాయం ఇయ్యలే. రైతులను మోసం చేసినావు. ఇప్పుడు రైతు రుణమాఫీ మీద మోసం చేస్తావు. నువ్వు రైతులను ఏ విధంగా మోసం చేస్తావు అనేది మొత్తం బయటకు వస్తుంది. త్వరలో అంతా బయటకు వస్తుంది. అదేం ఆగది.